Silence is a much more powerful voice than the voice, so therefore be silent. Why do you want to respond to everybody and anybody అని చెప్పని అంటుండేవాడు. కానీ ఇవాళ గత 2 రోజులుగా మా నాయకుడైనటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి హరీష్ రావు గారి పైన పిచ్చి పిచ్చిగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని క్షుద్ర పూజలు అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఇది కేవలం హరీష్ రావు గారి యొక్క వ్యక్తిత్వ హననమే కాదు, రాజ్యాంగం నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి ఒక రాజకీయ తత్వాన్ని కూడా విధ్వంసం చేయటమే. ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడటం. ఏం మాయరోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే కాంగ్రెస్ పార్టీకి. క్షుద్ర పూజలు పొలిటికల్ రిటారిక్గా మార్చుకొని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేసేటువంటి ఒక నీచత్వానికి వాళ్ళ దిగజారితే రేవంత్ రెడ్డి లాంటి ఒక దిగజారుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎంతో ఔన్నత్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా దిగజారిపోతుంది అనటానికి వాళ్ళ నిదర్శనం. ఇవాళ కనకపు సింహాసనంబుపై శునకంబు బోలినట్టు అన్నట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం భాషలో సంస్కారం లేకుండా పేగుల భాష, కనుగుడ్లతో గోటీలాట భాష, లాగుల తొండల భాష, తల్లులను వదిలిపెట్టే పిల్లలను వదిలిపెట్టలే, అమ్మాయిలను వదిలిపెట్టలే, అబ్బాయిలను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టకుండా చిల్లర మల్లర భాష వినియోగించి అదే రాజకీయం అన్నట్టుగా కొనసాగిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ గాంధీ భవన్లో ఆఖరికి క్షుద్ర పూజల నేపథ్యం అంటూ ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఉంటే ఎంత దిగజారిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని బాధతో ఇవాళ నేను ఈ పత్రికా సమావేశాలు పెడతా ఉన్నాను. ఆ వేదిక మీద కూర్చొని వాళ్ళ క్షుద్ర పూజల గురించి మాట్లాడిన సామా రామ్మోహన్ రెడ్డి గారు, యువకుడు, రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రాపకం కోసమో ఇటువంటి మాటలు మాట్లాడితే ఆ అబ్బాయి లాయర్, ఈజ్ అ యువకుడు, ఈజ్ అ యంగ్ లాయర్, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకుడు, అద్దంకి దయాకర్ ఒక ఉద్యమకారుడు, కనీస సంస్కారం లేకుండా, రాజకీయ హేతుబద్ధత లేకుండా, సామాజిక హేతుబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రాపకం ఏమైనా వస్తే రావచ్చేమో, అది కూడా నీటి మీద బుడగే, ఎందుకంటే వాడకదొబ్బి పక్కన పెడతాడు. కానీ ప్రజల్లో మీరు పలచన అవుతున్నారు, పార్టీని కూడా పలచన చేస్తున్నారనే ఒక విషయాన్ని దయచేసి మా సోదరులు గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఆ వేదిక గాంధీ భవన్ వేదిక మీద దామోదరం సంజీవయ్య గారు మాట్లాడినారు, అదే వేదిక మీద కూర్చొని పివి నరసింహారావు గారు మాట్లాడినారు, అదే వేదిక మీద కూర్చొని నాకు ఇద్దరు మేధావులు తెలంగాణలో అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మేధావులు ఇద్దరు, కేశవరావు గారు మాట్లాడినరు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడినరు, నీలం సంజీవరెడ్డి గారు మాట్లాడినరు, బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడినరు, ఇవాళ బతికున్న చిన్నారెడ్డి గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దానికి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక గాంధీ భవన్, అది గాంధీ గారు వచ్చిన భవన్, అది గాంధీ గారు వచ్చి అక్కడ కూర్చున్న భవన్, అది ఆ మొత్తం అందుకే దాన్ని గాంధీ భవన్ అని చెప్పని అంటారు. ఇవాటికి కూడా గాంధీ సంబంధించినటువంటి ఒక సంస్థ వాళ్ళు కార్యకలాపాలు వెనుక నడుపుతారు. అటువంటి ప్రామాణికత కలిగినటువంటి ఒక ఆఫీస్లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాళ్ళు ఒక మతం యొక్క నమ్మకాలపైన, విశ్వాసాలపైన దాడి చేస్తూ ఒక నాయకుడి వ్యక్తిత్వ హననం కోసం కోటాను కోట్ల మంది యొక్క హిందువుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ గాయపరిచేటువంటి రీతిలో మాట్లాడటం ఏం న్యాయం అవుతుందో పెద్దలు మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బికాజ్ యు ఆర్ ద పిసిసి ప్రెసిడెంట్, యు ఆర్ హెడ్ ఆఫ్ ద గాంధీ భవన్. ఇదేం సైంటిఫిక్ రేషనల్ ఇది? క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవా? మరి ఏం పూజలు చేస్తే వర్షాలు పడతాయి?
ఆ మధ్య రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేఘమదనాలను చేసిండు. ఆయన చేసి వర్షాలు కురిపించిండు అని చెప్పని మనకు కొంత చరిత్ర చెప్తున్నది. మీరు హరీష్ రావు గారు క్షుద్రపూజ చేస్తే వర్షాలు పడలేదని చెప్పని ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు ఇక్కడ? మీరు హరీష్ రావు గారిని మీరు ఎట్లా గౌరవించరు, అగౌరవపరుస్తూనే ఉన్నారు. హిందూ దేవతలను అగౌరవపరుస్తూ ఉన్నారు మీరు. ఇవాళ అమ్మవారిని గౌరవపరుస్తూ ఉన్నారు. సిగ్గున్నలా అన్నం తింటున్నారా మీరు? మానవత్వం ఉందా? అసలు మీరు హిందువులా? అసలు మీరు హిందువులా? శివతత్వం గురించి మీకు అవగాహన ఉందా? ప్రకృతియే శివశక్తి స్వరూపం. ఒక శక్తిని పట్టుకొని పూజలు చేస్తే ఆ శక్తి అట వర్షాలు రాలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మీరు మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, మీ సైంటిఫిక్ రేషనల్ ఏంది, మీ కాన్స్టిట్యూషనల్ అడ్హరెన్స్ ఏంది అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కారం? ఇది రేవంత్ రెడ్డి సంస్కారమా, రాహుల్ గాంధీ సంస్కారమా? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పూజలు చేసింది, కొత్తగా దాగుడు మూతల పూజలు చేయలే. తెలంగాణ బాగుపడాలని, సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడం కోసం ఇదే తెలంగాణ భవన్ వేదికగా చండీయాగం చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. తదనంతరం దేశంలో ఇంతవరకు ఎవరూ చేయనటువంటి ఒక అత్యంత పవిత్రమైన అతిపెద్ద శతాయుత చండీ యాగం ఏదో అంటారు, పెద్ద యాగం. భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద యాగం నిర్వహించిండ్రు. ఎవరి కోసం అది? ప్రజల బాగోగు కోసం. ప్రాణాల్ని త్యాగం చేయటం కోసం సిద్ధపడ్డారు. ప్రజల బాగోగుల కోసం పూజలు చేసిండ్రు, పదవులను త్యాగం చేసిండ్రు. కానీ ప్రజలు చెడిపోవడం కోసం పూజలు చేసే చిల్లర సంస్కృతి సంస్కారం ఉన్నటువంటి ఒక పార్టీ కాదు, నాయకత్వం కాదు అనే ఒక విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నాకు బాగా గుర్తన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే చిల్లరమల్లర ప్రచారం చేసిండ్రు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శవాల మీద ఎన్టీ రామారావు గారు కూర్చొని రాత్రులు పూజలు చేస్తున్నాడు పదవులు కాపాడుకోవడం కోసం అని చెప్పని కొన్ని వర్గాలు అప్పుడు పుకార్లు సృష్టించినాయి. అదే వర్గం ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసినాయి అని చెప్పని ఇవాళ ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అనేక అంశాలు లేవనెత్తిండ్రు, స్కామ్స్ లేవనెత్తిండ్రు. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక తిరుగుబాటు వస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంత చేతగాని దద్దమ్మలకు మనం ఓటేసినమా అని చెప్పని ప్రజలు ఇవాళ ఒక పక్కన బాధపడుతున్నట్టు పరిస్థితుల్లో క్రిమినల్ వేస్ట్ అని చెప్పని యువకులను అగౌరవపరుస్తారు, ఫీ రీంబర్స్మెంట్ ఇవ్వమంటే బ్లాక్మెయిల్లకు పాల్పడతారు, రైతులకు పండించిన ధాన్యాన్ని కొనమంటే చేత కాదు, సంపద సృష్టించే తెలివి లేదు, 6 గ్యారంటీలు ఏవి అంటే సమాధానం చెప్పరు, పెన్షన్లు ఏమైనా అంటే సమాధానం చెప్పరు, నిరుద్యోగ భృతి అంటే సమాధానం చెప్పరు. చిల్లర మల్లరగా పార్టీ వేదికగా ఒక పబ్లిక్ పాలసీని ప్రజెంట్ చేసి ప్రజలను మెప్పించి ఒప్పించేది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పని అదేదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికను వాడుకొని ఇవాళ మహేష్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. సిగ్గు, ఇట్స్ అన్ ఇన్సల్ట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పూజ ఇది. మూకాంబికాదేవి ఎవరామే? ముగ్గురమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి, శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయిండ్రని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. అమ్మవారిని అపహాస్యం చేసి పనికిరాని రాజకీయాలకు ఎవడు గుంజినా నేను శాపాలు పెడుతున్నాను కాదు, ఇది సత్యం, తథ్యం. ప్రకృతికి వ్యతిరేక. ప్రకృతి అమ్మ అంటే ప్రకృతి, శక్తి అంటే ప్రకృతి, మూకాంబిక అంటే ప్రకృతి. ప్రకృతిని నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి లాగి చిల్లర మల్లర ప్రచారాలు చేసి ఆ ప్రకృతి తల్లికై పూజలు చేస్తున్నట్ట వర్షాలు పడతలేవు అంటే తెలంగాణ ప్రజలకు
ద్రోహం చేస్తుందట అని చెప్పని తల్లిని అపహాస్యం చేస్తూ అవగౌరవపరుస్తూ ఉంటే మీ నోళ్ళు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు, తరిమి తరిమి కొడతారు. హిందుత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, హిందూ తల్లులను అగౌరవపరుస్తూ ఉన్నారు. రాజకీయాల కోసం, పనికిరాని రాజకీయాల కోసం ఇవాళ చిల్లర మల్లరగా ఇవాళ దేవతలను కూడా వదిలిపెట్టారు. మీరు తండ్రి లాంటి కేసీఆర్ని వదిలిపెట్టారు, తల్లుల్ని వదిలిపెట్టారు, కొడుకులను వదిలిపెట్టారు, ఆఖరికి దేవతలను కూడా వదిలిపెట్టారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈ ఫోటో చూడు రేవంత్ రెడ్డి. నాకు తెలుసు రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టితే నీకు చెప్పకుండా పెడతాడని నేను అనుకోవట్లేను. నువ్వే పెట్టించుంటావు. అమెరికాలో ఉన్న అద్దంకి దయాకర్తో మాట్లాడించినా, లేకపోతే రామ్మోహన్ రెడ్డితో మీరు ప్రెస్ మీట్ పెట్టించినా, ఐ డోంట్ నో వెదర్ దట్ ప్రెస్ మీట్ హ్యాజ్ ఎ కలెక్టివ్ కన్సెన్సస్ ఆఫ్ ద క్యాబినెట్. మహేష్ గౌడ్ గారికి తెలిసి పెట్టినరో పెట్టలేక తెలియదు, కానీ ఇది విజయ్ ఎక్కడికి పోయిండు? కొల్లూరు మూకాంబికా టెంపుల్ సిల్వర్ స్వాట్ టు డేటీ అని చెప్పని అక్కడేదో ఆయన గిఫ్ట్ ఇచ్చిండ్రు అని చెప్పని పూజ ఇది. మరి ఈయన కూడా క్షుద్ర పూజలే చేసిండా మూకాంబిక అమ్మవారి గుడి దగ్గర? రాహుల్ గాంధీ పక్కనే కూర్చుంటున్నాడు కదా విజయ్ దగ్గర. మీ మద్దతుతోటే ఇవాళ అధికారంలో ఉన్నాడు అని చెప్పబడుతున్నటువంటి ఒక విజయ్ మూకాంబిక అమ్మవారి దగ్గర పోయిన రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారి నిన్నమన్నెట్లయితే పోయినరో విజయ్ గారు కూడా అట్లే పోయింది. మరి ఏమంటా ఉన్నావు? ఈయన కూడా క్షుద్ర పూజ చేసిండా? సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నాను. అన్నా, షిమోగా ప్రాంతం, షిమోగా ఆదిగురు శంకరాచార్యులు తిరగాడినటువంటి ఒక గడ్డది, ఆ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అనేక దేవదేవతలు అక్కడ కొలువై ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడనే పరిసరాల్లో శృంగేరి పీఠం ఉంటుంది, అక్కడే మూకాంబిక అమ్మవారు ఉంటుంది, అక్కడే గణపతి దేవుళ్ళ ఆలయాలు ఉంటాయి, కొంత సమీపంలో కుక్కీ దేవతలు ఉంటాయి. అదొక దైవక్షేత్రం. ఆ దైవక్షేత్రానికి పోతే క్షుద్ర పూజలని చెప్పి మాట్లాడితే, కాశీ మీకు తెలిసి ఉంటుంది, రేవంత్ రెడ్డికి తెలవాలని చెప్తున్నాను. అది వారణాసి కాశీ మహాశ్మశానం అంటారు. అక్కడ వారాహి అమ్మవారు ఉంటారు. కామాఖ్యకు పోతే అష్టాదశ పీఠాలను ఉంటాయి. బలులు ఇస్తారు అక్కడ కూడా. చతుర్బలి అంటారు. దున్నపోతును బలిస్తారు, మేకలను బలిస్తారు, పావురాలను బలిస్తారు, గుమ్మడికాయలను బలిస్తారు, పంచబలి అంటారు. అంత అందరు క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఏం సంస్కారం ఇది? ఏం రాజకీయ సంస్కారం ఇది? నేను ఇవాళ కొన్ని విషయాలు అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇది విజయ్ది అయిపోయింది కదా. అయినా చూడు, పెద్దబాబా తిరుగుతుండినా, మరి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండినా. ఖీర్ భవానీ మందిర్కు పోయినా, జమ్మూ కాశ్మీర్లో ఖీర్ భవానీ మందిర్కు పోయిండినా. ఈయన కూడా క్షుద్ర పూజలు చేసిండా? మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. మీనాక్షి నటరాజన్ మస్ట్ ఆన్సర్. ఇగో సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇగో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాపనాశిని రివర్ దగ్గర, నది దగ్గర బలితర్పణం చేసిన రాహుల్ గాంధీ. వీళ్ళంతా క్షుద్ర పూజలే చేసిండ్రా రేవంత్ రెడ్డి? ఎందుకు? కనీసం ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత చిల్లరమల్లరగా మాట్లాడలేదు దేశంలో. ఈయన డికే శివకుమార్, ఇగో పెద్ద బావ. ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు? నీకు సంపద సృష్టించరా అట్లా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరా అట్లా? పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల నుండి సయోధ్యను సంపాదించుకోలేకపోతున్నావు. దోపిడికి పాల్పడుతున్నావు, అవినీతికి పాల్పడుతున్నావు, నోటికి వచ్చినట్టుగా దురదపడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావు. ఫీ రియంబర్స్మెంట్ ఏమంటే కళాశాల వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు. ఉద్యోగాలు ఏమంటే లాఠీలతో కొడతావు. ఏం పరిపాలనవే ఇది? రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగజార్చొద్దు రేవంత్ రెడ్డి. పాలిటిక్స్ ఇస్ ఎ పర్సువేసివ్ డిబేట్ ఆన్ పాలసీస్. పాలిటిక్స్ ఇస్ ఎ పర్సువేసివ్ డిబేట్ ఆన్ పాలసీస్. నాటి చిల్లరమల్లర క్షుద్ర పూజలు, ఎదర పూజలని నీ మీద కూడా నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఇప్పుడు మరిగా.
రేవంత్ రెడ్డి గారు కూడా బయట పుకార్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పని వాడు నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్లేదు మాట్లాడలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి, బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా, అప్రతిష్ట పాలు కావాలా, శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా, నా కుర్చీ అదే ధైర్యంతో 34 ఏళ్ళు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటా చెప్పిండు TV9 ఇంటర్వ్యూలో, మీకు గుర్తుంటుంది, ఇట్లా కుర్చీని కొట్టుకుంటా. అదే పూజల ధైర్యంతో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పని అక్కడిక్కడ పుకార్లు ఉన్నాయి. మరి ఒప్పుకుంటావా? మాకు పూజలు తెలుసు, ప్రజలు బాగుండాలని చేసే పూజలు. నీకు క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఒక బూత్ సామెత ఉంటుందన్న, ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని. సారీ ఫర్ ద స్లాంగ్. ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని. రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఇవాళ హరీష్ రావు గారికి క్షుద్ర పూజలను అంటగట్టి ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ దేవతలను అగౌరవపరుస్తున్నారు, హిందూ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారు. వందల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవతలను, అమ్మలను, దేవాది దేవుళ్ళని ఇవాళ అగౌరవపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మస్ట్ టెండర్ ఎన్ అపాలజీ టు ఎంటైర్ హిందూ కమ్యూనిటీ. కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్ ఇది. రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అట్లా చిల్లర మల్లరగా మతపరమైనటువంటి ఒక భయాందోళనను రెచ్చగొట్టడం, పలచన చేస్తున్నావు కదా నువ్వు. వేళ పరమతాల ముందు హిందూ దేవుళ్లను పలచన చేస్తున్నారు మీరు. హిందూ దేవుళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు, ఆ క్షుద్ర పూజలకు లొంగిపోయి ప్రజల యొక్క చెడు కోరుకుంటారు అని చెప్పని అన్య మతస్థుల ముందు పలుచన చేస్తున్నారు. కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్. ఒక భయాందోళనలు, ఒక హేట్రెడ్, సూపర్స్టిషన్, సెక్యులరిజం పెట్టిన పార్టీ సూపర్స్టిషన్స్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఎ షేమ్. ఎంత ఫాల్ అండి కాంగ్రెస్ పార్టీది. ఎక్కడ జైపాల్ రెడ్డి, ఎక్కడ కేశవరావు, ఎక్కడ డి శ్రీనివాస్, ఎక్కడ పివి నరసింహారావు, ఎక్కడ రోషయ్య, ఎక్కడ నీలం సంజీవ్ రెడ్డి, ఎక్కడ దామోదరం సంజీవయ్య, ఎక్కడ జగన్నాథం, ఎక్కడ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెస్ మీట్లు. దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డికి, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నావు కదా, చర్చకు రా. దమ్ముంటే ఫీ రియంబర్స్మెంట్ ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేవో చర్చకు రా. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థుల ప్రజల జీవితాలను ఆడుకుంటున్నావు కదా, చర్చకు రా. ఇస్తానన్న పెన్షన్లు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవో చర్చకు రా. వాటిని పక్కన పెట్టి తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, ఆఖరికి క్షుద్ర పూజల భాష మాట్లాడి నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అనుకుంటున్నావు. నేను నిన్నటిదాకా ప్రజలు కర్రగాల్చి వాత పెడతారన్నా, కానీ ఇవాళ నువ్వు సాక్షాత్తు అమ్మవారితో ఆటలాడినరు మీరు. తగిన మూల్యం తప్పనిసరిగా ప్రకృతే మీకు సమాధానం చెప్తుంది. ఎవడెవడైతే ఇష్టం వచ్చినట్లు అహంకారంతో అడ్డదిడ్డంగా మాట్లాడతారో, హద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడో, అహంకారానికి తుది సమాధానం అమ్మవారే అవుతుంది. థ్యాంక్ యూ.